హాయ్ అండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నేనైతే ఈ ముగ్గు వేయడానికి పొద్దున్నే లేవాల్సొచ్చిందండి. రోజు అయితే 8:30, 9కి లేచేదాన్ని. మా అమ్మ చూడండి తోరాలు ఎలా కట్టిందో 4 అని 5 అని భలే కట్టింది కదా! నా కాళ్ళకేమో పసుపు రాస్తుంది. పండగ రోజు పసుపు రాసుకోవాలి అంటది. నేనేమో ఇక్కడ పాల పొంగలి రెడీ చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. నాకేమి రాదండి. మా అమ్మ పక్కన నుంచుని చెప్తా ఉంటే నేను చేస్తూ ఉంటున్నా. ఏదో ఫోన్కి బిల్డప్ ఇవ్వడానికి ఒక వీడియో వస్తుంది కదా అని. మా నాన్న పొద్దున్నే లేచి భోగిమంట వేశాడండి. మా అమ్మేమో బిందె నిండా నీళ్లు పట్టి భోగిమంటలో పెట్టింది. అవేమో చాలా వేడిగా కాగినాయి. మా ఫ్యామిలీ మొత్తం తలస్నానం చేసేసాము. భోగి పండుగ అంటే మనకు గుర్తుకొచ్చేది భోగిపళ్ళే కదండి. చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటారు. మా కన్నయ్యకి అయితే 3 మంత్సే కాబట్టి నేను ఈ ఇయర్ వేయలేదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా భోగిపళ్ళు వేస్తాను మా కన్నయ్యకి. మన పాల పొంగలి అయితే రెడీ అయిపోయింది. పదండి వెళ్ళి పూజ చేసుకుందాం. మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా సురక్షితంగా ఈ పండుగని జరుపుకుంటారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. పండగని ఎంజాయ్ చేయండి, అంతేకాని ప్రమాదంలో పడకండి. మా రోడ్లో చూశారు కదా, ప్రతి ఇంటి ముందర చెరుకు గడలతో కట్టి ముగ్గులు వేశారు. రంగుల ముగ్గులు. ఎవరి ఇంటి ముందర వాళ్ళే కుంపట్లు పెట్టుకున్నారు. అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రోడ్డు మొత్తానికి పెద్ద మంట వేసేవాళ్ళు. అందరూ బిందెలు ఒకే చోట పెట్టుకుని నీళ్ళు తోడుకుని వెళ్ళేవాళ్ళు. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చునేవాళ్ళు. ఇప్పుడేమో ఎవరి ఇల్లు వాళ్ళదే, ఎవరి బిందెలు వాళ్ళవే అన్నట్టుగా ఉండిపోయింది. అంతేనండి. మా కన్నయ్యకి అయితే స్నానం చేపియాలి. నేను నీళ్ళ తోడికి వెళ్తున్నాను. ఈరోజుకి ఇంతే. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. బాయ్.